నమస్తే అండి. నేను డాక్టర్ వి. హేమలత రెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. మహిళలో మోస్ట్ కామన్ రీజన్స్ అనేది ఫస్ట్ మనం వచ్చేసి ఏజ్ చూసుకోవాలి. ఏజ్ ప్రకారంగా మనము ఎంత తొందరగా ట్రీట్ చేసుకోవాలో చూసుకోవాలి. ఇంకొకటి ఎగ్ రిజర్వ్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇది నార్మల్ ఉందా? లేదా? అని. ఇంకొకటి ఉంటే పీసీఓడీ అంటాము. అది ఎంత సివియర్‌గా ఉంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ కామన్ వచ్చేదేంటంటే ఎండోమెట్రియోసిస్. ఆ సిస్ట్‌లున్నాయా? అది ఎంతవరకు ప్రభావం పడింది గర్భసంచి పైన, ఓవరీస్ పైన, ఇంకా అవి ఎట్లా అంటే పేగుల మీద గూడా ప్రభావం పడుతుంది. అంత సివియర్ ఉందా అనేది చూసుకోవాలి. ఇంకోటి గర్భసంచి పొర, అది లైనింగ్ ఎలా ఉంటుందో అంటే ఒక్కొక్కసారి టీబీ వచ్చిన ద్వారా పొర అంతా లోపల అతుక్కొని వాళ్ళకి పీరియడ్స్ రాకుండా అలా గూడా ఉంటుంది. యాషర్‌మన్ సిండ్రోమ్ అని. అది గూడా పిఐడీ. ఇంకొకటి పిఐడీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల. ఇవి ఎక్కువ వచ్చే రీజన్స్. ఇంకొకటేంటంటే థైరాయిడ్. థైరాయిడ్ ఇప్పుడు హైపర్ థైరాయిడ్ అవి కూడా ఉండటం వల్ల ఎక్కువ ఉందనుకోండి, దానికేంటంటే ఓవులేషన్ కాకుండా ఉంటుంది కొన్ని వాళ్ళలో. అది గూడా చూసుకోవాలి. అండ్ హార్మోనల్ రీఅరేంజ్‌మెంట్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ లేదా ఫస్ట్ అది మనం చెక్ చేసుకోవాలి. జెంట్స్‌కి ఏంటంటే మోస్ట్ కామన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళకి ఒబేసిటీ. ఇది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి రెండుకి వర్తిస్తుంది. ఓకే. ఒబేసిటీ, ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఒకటి. ఇంకొకటి ఎక్కువ రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఇవి ఇది. ఈవెన్ మగవాళ్ళకి కూడా టీవీ ఉండటం వల్ల వచ్చిందనుకోండి, అప్పుడు కూడా కింద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి జెనెటిక్ కాజెస్. దీనివల్ల ఏంటంటే ఈ హ్యాబిట్స్ వల్ల అంతా ప్రభావం కణాలు సీమెన్ పైన పడి అబ్నార్మాలిటీస్ అనేది ఎక్కువ పెరుగుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.